ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బోడియతాండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదుల చెరువు విషయంలో ఉద్రిక్తత నెలకొంది. చెరువులోని నీటిని మత్స్యకారులు విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా తోడుతూ చేపలు పడుతున్నారని గిరిజన రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రమయ్యాయని వారు ఆరోపించారు. ఈ చర్యలపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తుల ప్రకారం వేసవి నీటి ఎద్దడి సమయంలో చెరువును ఖాళీ చేయడం వల్ల పంటల సాగు తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు. సుమారు 200 ఎకరాల వరి పొలాలకు నీటి కొరత ఏర్పడిందని, మూగజీవాలకు కూడా తాగునీరు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాల కారణంగా తగ్గిపోయిన చెరువు విస్తీర్ణాన్ని సర్వే చేసి రక్షించాలని రైతులు డిమాండ్ చేశారు. నేను మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువుని కొన్ని సంవత్సరాల క్రితం సొసైటీ కింద మా ఊరు కొంతమంది, తనికెళ్ళ వాళ్ళు కొంతమంది సభ్యత్వాలు చేయించుకొని చేపలు ఎదురు పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. ఎప్పటిలాగా అలాగే చేసుకుంటారు అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం మాకు తెలియకుండానే ఈ చెరువులోకి 2 ట్రాక్టర్లు, ఒక మోటారు, వైర్లతోటి కరెంటుతో చేపలు పట్టడం, ఈ మోటార్తో నీళ్లు గుంజటం, ట్రాక్టర్తో గుంజటం ఇలాంటి చేసి మా ఊరోళ్ళు మాకు చెప్పగానే మేము స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. దీనిని మళ్ళీ ఎంఆర్ఓ గారికి కానీ, ఏఈ గారికి కానీ, చెరువు డిఈ మేడం అందరికీ ఫోన్ చేసినాం. ఎవరు ఇప్పటిదాకా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు తక్షణమే రెస్పాండ్ అయ్యి ఈ చెరువు మీద పరిష్కారం చేయాల్సిందిగా మీ సాక్షి తరపున కోరుచున్నాం. బోడియతాండా గ్రామం మాది ఈదుల చెరువు. దీంట్లో సభ్యులం అని చెప్పేసి 100 మంది సభ్యులు దాకా దీంట్లో గేదెలు, ఆవులు, మేకలు నీళ్లు తాగడానికి లేకుండా ఈ తనికెళ్ళ సభ్యులు అని చెప్పేసి నీళ్లు మొత్తం తీసేశారు. దీనికి గవర్నమెంట్ ఎటువంటి స్పందన కానీ, రెస్పాన్స్ కానీ కావట్లేదు. అధికారులు స్పందన కావట్లేదు. ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు బతుకుతున్నాయి నీళ్ళ మీద. నీళ్లు గింత కూడా లేవు. బోర్లలో, బావిలలో ఈ నీళ్లే వాటికి ఆధారం, జీవనాధారం. సర్పంచ్ ఒడితే భద్రకాళిని. ఎందుకంటే ఇక్కడ చెరువుల్లో వచ్చి చూస్తే చేపలు మొత్తం చచ్చిపోయి ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే తెల్ల చేపలు వదిలేరు, అంతవరకే పట్టుకోవాలి వాళ్ళు. కానీ నీళ్లు మొత్తం తీసి బురదమట్టతో సహా పట్టుకునే రూల్ అయితే లేదు ఎక్కడ. కాబట్టి కరెంట్ పెట్టి అలా పెడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు